ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం టెట్ సుప్రీం కోర్ట్‌లో కేస్ అంటున్నారు కదా! అది లైవ్‌గా మనం ఎలా చూడాలి? దాని యొక్క లింక్ అనేది దానికి సంబంధించిన పూర్తి వివరాల యొక్క వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే ఈ యొక్క టెట్ కేసు విషయంలో మనకి ఈరోజు ఉదయం 10:30 నుంచి ఆ యొక్క కోర్ట్ లైవ్ మీరు డైరెక్ట్‌గా చెక్ చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మనకి కోర్ట్ నంబర్ 12 ఇక్కడ లైవ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది. అక్కడి నుంచి మీరు లైవ్‌గా చెక్ చేసుకోవచ్చు అప్డేట్స్ అనేవి. అయితే అదే విధంగా మనకి డీఎస్సీకి సంబంధించి పరీక్ష తేదీలు మనకి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. అది అఫీషియల్‌గా మనకి ఎలాంటి అప్డేట్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇవ్వలేదు. అఫీషియల్ వెబ్‌సైట్‌లో వచ్చేంత వరకు కూడా అవి మనం నమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకి పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు ఎస్ఏ పరీక్షలని, ఎస్‌జిడి పరీక్షలు పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు అని మనకి వాట్సాప్ గ్రూప్స్‌లో అదేవిధంగా టెలిగ్రామ్‌లో మనకి ఫార్వర్డ్ అయితే చేస్తూ ఉన్నారు. అది అఫీషియల్ అప్డేట్ అయితే కాదు. ఓకేనా? అలాగే మనకి పరీక్ష కేంద్రాల లిస్ట్ కూడా మనకి వాట్సాప్‌లో షేర్ చేస్తూ ఉన్నారు. అది అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. మేబీ 28, 27 ఆ తేదీల్లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క పరీక్ష షెడ్యూల్ అనేది. ఒకవేళ ఈరోజు సుప్రీం కోర్టులో తీర్పు అనుకూలంగా వస్తే గనక మనకి టెట్ కేసు విషయంలో మనకి పరీక్షలు వాయిదా పడే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తుంటాను. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోర్ట్ నంబర్ 12 ఈరోజు మనకి 49వ నెంబర్ సీరియల్ నెంబర్ ఈ యొక్క కేసుకి సంబంధించి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. ఎవరికైనా ఈ యొక్క టెట్ కేసు విషయంలో వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే ఇచ్చాను. ఆ యొక్క నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు గ్రూప్ లింక్ అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క గ్రూప్‌లో జాయిన్ అవ్వి మీరు ఎవరైతే కొంతమంది అభ్యర్థులు అందరి కోసం ఆలోచించి ఈ యొక్క కేసు విషయంలో అనేక కష్టాలను అధిగమించి వారు ముందుకెళ్లారు. ఈరోజు హీరింగ్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ హీరింగ్ అనేది ఈరోజు మనకి సాయంత్రం లోపు ఏదో ఒక సమయంలో అంటే దాదాపుగా 52 కేసుల్లో ఇది 49వ సీరియల్ నెంబర్. ఏ టైంలో వస్తుందో మనం వేచి చూడాలి. వచ్చిన వెంటనే సరే మీకు మన యూట్యూబ్, వాట్సాప్ గ్రూప్స్‌లో అప్డేట్ అయితే ఇస్తాను. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. న్యాయం గెలవాలని ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కోరుకుంటూ కామెంట్స్‌లో కామెంట్ చేస్తున్నారు. మనకి సుప్రీం కోర్టులో ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ పైన ఎలాంటి తీర్పు వస్తుందని అనేక మనకి మంది ఎదురు చూస్తున్నారు. ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు పోస్ట్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.